చంద్రబాబు గారి పేరు చెప్పమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ కుంభకోణాల విషయంలో అనేక మందిని అడిగారు. ఏ ఒక్కళ్ళు చెప్పలా. ఒక్క 164 స్టేట్మెంట్ సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారు చెప్పారని సో ఆయన నాకు ఫోన్ చేసి డబ్బులు రిలీజ్ చేసేయమన్నారు. నేను రిలీజ్ చేశాను, బాబు గారికి ఆ మొక్క కూడా రాశాను దాని మీద అని చెప్పిన ఒక్క పాయింట్ని బేస్ చేసుకుని కేసు పెట్టగలిగారు. కానీ అక్కడ కూడా కోర్టు ఏమంది, ఆయనకి తెలిసి జరగచ్చా, ఇది విధానపరమైన నిర్ణయం కదా, అధికారుల విషయం కదా అంది. ఇప్పుడు లెక్కరైనా అంతే. విధానపరమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, అమలు చేసేటటువంటిది గ్రౌండ్ లెవెల్. దానివల్ల డబ్బులు వస్తే జగన్ దగ్గరికి వెళ్ళినాయి అనేది నిరూపించాలి, క్యాష్ పట్టుకోవాలి, వెళ్ళిన రూటు పట్టుకోవాలి. ఈ ప్రయత్నంలోనే ప్రస్తుతం నడుస్తోంది. మిథున్ రెడ్డిని పిలిచినా, విజయసాయి రెడ్డిని పిలిచినా, ఉపేందర్ రెడ్డిని పిలిచినా, కసిరెడ్డిని పిలిచినా, వాసుదేవరెడ్డిని పిలిచినా, ఎవరిని పిలిచినా జగన్ పేరు చెప్పమంటున్నారు, జగన్కు ఉన్న పాత్ర ఏంటో చెప్పమంటున్నారు. చెబితే జగన్ మీదన కేసు పెట్టి జైల్లో పెట్టాలన్నది ఆ సంకల్పం నెరవేర్చే ప్రయత్నం జరుగుతుంది. జగన్కి ఆ సంగతి తెలుసు. చూద్దాం ఏం జరుగుతుందో.